హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా ఎస్బీఐ చైర్మన్ నిన్న అనౌన్స్ చేశారు కదా, 18,000 వేకెన్సీస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఉండబోతున్నాయని. సో దాని గురించి నిన్న ఈనాడు పేపర్లో వేశారు, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆర్టికల్. సో 18,000 వేకెన్సీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి అనౌన్స్ చేశారు. సో ఈ డికేడ్లో ఇదే హయ్యెస్ట్ రిక్రూట్మెంట్ అంట. సో క్లర్క్స్ మ్యాక్సిమం 13,400 క్లర్క్స్ అయితే భర్తీ చేస్తారు. నెక్స్ట్ పీఓస్ 3,000, 1,600 ఏమో ఎస్ఓలు అంట, అంటే టెక్నాలజీ రిలేటెడ్ అలా ఉంటాయంట. ఓవరాల్గా అయితే 18,000 వేకెన్సీస్ అనేది చూడొచ్చు. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ మనకి. ఎవరైతే ప్రీవియస్ నోటిఫికేషన్ అంత బాగా అటెంప్ట్ చేయలేకపోయారో ఎస్బీఐ, ఈసారి బాగా ప్రిపేర్ అయితే హై ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్స్పెక్టెడ్ ఎస్బీఐ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే జూన్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లర్క్ ఆల్రెడీ మనం చూసాం కదా, 13,400 వేకెన్సీస్. సో ఎక్స్పెక్టెడ్ ప్రిలిమ్స్ డేట్స్ వచ్చేసి 20th సెప్టెంబర్, మెయిన్స్ వచ్చేసి 16th నవంబర్, అండ్ ఆల్సో పీఓ వచ్చేసి ఓవరాల్గా 3,000 వేకెన్సీస్ ఉండొచ్చు అంట. సో ప్రిలిమ్స్ వచ్చేసి 16th ఆగస్ట్, మెయిన్స్ వచ్చేసి 12th అక్టోబర్. సో ఇప్పటి నుంచి కానీ మనం ప్రిపేర్ అయితే మనకి ఎస్బీఐ క్లర్క్ అండ్ పీఓ క్రాక్ చేసే ఛాన్స్ అయితే చాలా ఉంది. సో ఇది మైండ్లో పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి, టైం అనేది వేస్ట్ చేయొద్దు. వన్స్ మే అయిపోయిందా, జూన్ నుంచి ఇంకా ఎగ్జామ్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అస్సలు టైం ఉండదు ప్రిపేర్ అవ్వడానికి. సో మీరు ఏదైతే సబ్జెక్ట్స్ వీక్ ఉన్నారో అవన్నీ మే నెలలో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ support my channel, and thank you so much for watching.